హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను ఒక సమ్మర్ స్పెషల్ డ్రింక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది వేసవిలో మన ఒంట్లో నీరసాన్ని తగ్గించి చలువ చేసే డ్రింక్ అనమాట. అదేంటంటే మస్క్ మిలన్ షర్బత్, కర్బూజా జ్యూసు. ఇది చాలా హెల్దీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి పావు కప్పు వరకు సన్న సగ్గు బియ్యం ఉంటాయి కదండి, ఆ సన్న సగ్గు బియ్యం తీసేసుకొని ఇందులో వాటర్ వేసేసి ఒక 2-3 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అన్నీ వంపేసుకొని మళ్ళీ వాటర్ వేసేసుకొని అవి మునిగేలా వేసుకుంటే సరిపోతుంది. సగ్గు బియ్యం మునిగేలా వేసుకొని మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టి పెట్టేసుకోండి. మరొక చిన్న కప్పు తీసేసుకొని అందులోకి సబ్జా షీడ్స్ లేదు అంటే చియా షీడ్స్ ఏవో ఒకటి వేసేసుకొని అందులో తగినన్ని వాటర్ వేసుకొని స్పూన్తో ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి వీటిని కూడా ఒక గంట పాటు నానబెట్టుకోండి. అవి రెండు నానబెట్టేసిన తర్వాత నేను ఒక మస్క్ మిలన్ అయితే తీసేసుకొని వాష్ చేసేసుకొని ఇలా మిడిల్లోకి మెల్లగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. తర్వాత స్పూన్తో లేదు అంటే చేతితో నీట్గా ఇందులో విత్తనాలు అయితే తీసేసేయాలి. రెండు వైపులా నీట్గా విత్తనాలు అయితే సపరేట్ చేసేసేయండి. నేనైతే స్పూన్తోనే రెండు వైపులా ఇందులో విత్తనాలు అయితే సపరేట్ చేసేసాను. తర్వాత ఇలా పల్ప్ అయితే తీసేసుకోవాలి. ఇందులో పల్ప్ అంతా నీట్గా స్పూన్తోనే తీసేస్తున్నాను. కొంచెం బాగా పండిందనుకోండి ఈ మస్క్ మిలన్ కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేసేసామంటే. ఒకవేళ ఇలా కష్టం అనిపించింది అనుకోండి, మనం నార్మల్గా పీసెస్లో కట్ చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇలా పల్ప్ అంతా తీసేసి ఒక గిన్నెలోకి వేసేస్తున్నాను. ఒకవైపు మీకు వేరేలా కూడా చూపించేస్తాను, చూసేయండి. అలా కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా నీట్గా స్పూన్తో అయితే తీసేసుకోవాలి. తర్వాత ఇంకా మరొక వైపు ఉంది కదా, ఆ పీసెస్ని ఇలా పీసెస్లా కొంచెం పొడవుగా కట్ చేసేసుకొని అన్నీ ఇలానే కట్ చేసేసుకొని ఇంకా కింద చెక్కు రాకుండా పై లేయర్ అంతా తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా వీడియోలో చూపించిన విధంగా అయినా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇలా మెల్లగా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకోవడం అంతే అండి. ఇలా కాయ మొత్తం ఇలా పీసెస్లో అయినా కట్ చేసేసుకోండి, లేదు అంటే అలా స్పూన్తో అయినా చేతితో తీసేసుకోండి. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా అయితే చేసి పెట్టేసుకోండి. ఇక్కడ రెడీ అయిపోయింది కదా, ఈ మస్క్ మిలన్ పీసెస్ రెడీ అయిపోయాయి. వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇందులో నేను షుగర్ వేయకుండా బెల్లం అయితే వాడుతున్నాను. నేను ఒక అరకప్పు వరకు బెల్లం అయితే తీసేసుకొని మూత పెట్టేసుకొని మనము ఈ జ్యూస్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. మస్క్ మిలన్ జ్యూసు మొత్తం ఇలా పేస్ట్లా చేయకుండా కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకైనా పెట్టేసుకోవచ్చు, అదైతే మన ఇష్టం. ఈ జ్యూస్ అంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఆ సగ్గు బియ్యం ఉడికే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చల్లగా ఉంటుంది, చల్లగా తాగాలనిపించే వాళ్ళకి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను. ఒక పావు కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను కదండి, 2 కప్పుల నీళ్ళు అయితే తీసేసుకొని వీటిని మరగనివ్వాలి. ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యము వాటర్తో సహా వేసేసాను. వాటర్ అయితే నానబెట్టేటప్పుడు ఎక్కువ వేయకుండా జస్ట్ అవి మునిగేలా వేసుకోండి, సరిపోతుంది. ఈ సగ్గు బియ్యాన్ని ఉడికే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో గరిటెతో కదుపుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండా ఇలా కదుపుకుంటూ ఉండాలి. ఇక్కడ కొంచెం ఉడికాయి, ఇంకా కొంచెం సేపు ఉడికితే సరిపోతాయి ఈ సగ్గు బియ్యము. ఈ సగ్గు బియ్యం ఉడికిన తర్వాత కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇందులోకి పాలు కూడా తీసేసుకోవాలి. ఒక 2 కప్పుల పాలు తీసుకుంటున్నాను. 2 కప్పులు నీళ్ళు తీసుకున్నాను కదండి, 2 కప్పుల పాలు కూడా తీసుకున్నాను. ఇవి పచ్చిపాలే అండి, ఇంకెలాగో ఇక్కడ మరుగుతాయి కాబట్టి పచ్చిపాలు తీసేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. మీరు కావాలంటే ఉడికించేటప్పుడు వాటర్ కొంచెం తగ్గించుకొని పాలు ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా వేసేసుకోవచ్చు. 3 కప్పుల పాలు వేసేసుకొని 1 కప్పు నీళ్ళు కూడా వేసుకోవచ్చు, అలా అయినా కూడా చేసేసుకోవచ్చు అనమాట. పాలు బాగా పొంగుకొచ్చిన తర్వాత మీగడ కట్టకుండా ఇలా గరిటెతో కదుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా అలాగే మీగడ కట్టకుండా ఇలా మధ్యలో గరిటెతో కదుపుకుంటూ ఉండండి. ఇంక ఇది కొంచెం సేపు ఉడకాలి. ఈ పాలల్లో కూడా సగ్గు బియ్యము అవి ఉడికేలోపు మనము కస్టర్డ్ పౌడర్ తీసేసుకొని కొంచెం పాలల్లో వేసి కలిపి పెట్టేసుకుందాము. 1 స్పూను లేదు అంటే 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే తీసేసుకొని పాలేసేసి ఇలా నీట్గా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. వాటర్తో అయినా కలుపుకోవచ్చండి, పాలు లేకపోతే. ఇది కలిపేలోపు ఇక్కడ సగ్గుబియ్యం కూడా పాలల్లో చక్కగా ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ పాలని ఇందులోకి వేసేసుకొని ఉండలు లేకుండా ఇలా బాగా అడుగు పట్టకుండా కదుపుకుంటూ ఉండాలి.
ఇంకా కాసేపు ఉడికించేసామంటే బాగా చిక్కపడిపోతుంది అనమాట. చిక్కబడే వరకు బాగా అడుగు పట్టకుండా ఉడికించుకుంటూ ఉండండి గరిటెతో కదుపుకుంటూ. ఇంక ఇది బాగా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం ఎసెన్స్ అయితే వేసేసాను. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకా కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇలా చిక్కబడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అలానే వదిలేయకుండా ఫ్యాన్ కింద ఇలా గరిటెతో కదుపుకుంటూ ఉండండి. లేదు అంటే పైన మొత్తం మీగడలాగా అయిపోతుంది. అలా మీగడ కాకుండా ఇలా గరిటెతో కదుపుకుంటూ ఉంటే బాగా మీగడ కట్టకుండా ఉంటుంది. మనం ఇందాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మస్క్ మిలన్ జ్యూస్, ఆ మస్క్ మిలన్ జ్యూస్లో ఉడికించుకున్న ఈ సగ్గుబియ్యము పాలని వేసేసుకోవాలి. ఇందులో షుగర్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు పాలు వేసిన తర్వాత కాసేపు పాలు మరిగిన తర్వాత కావలసినంత షుగర్ వేసేసుకోండి, సరిపోతుంది అంతే. ఇంకా నానబెట్టి పెట్టుకున్న సబ్జా సీడ్స్ లేదు అంటే చియా సీడ్స్ కూడా ఏవో ఒకటి వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి, అంతే అండి. మీకు ఇంకా చల్లగా కావాలనుకోండి ఇందులోనే ఐస్ క్యూబ్స్ వేసేసుకున్నామనుకోండి మనకి వేసవిలో బాగా చల్లగా తాగేసేయచ్చు అనమాట. చల్లగా తాగడం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా ఇలా తాగేసేయచ్చు. ఇందులోకి ఇంకా కావాలి అంటే కొన్ని కాజు, కొన్ని బాదం పప్పులు తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. అవి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని తాగేయడమే. చూసారు కదండి ఈ మస్క్ మిలన్ షర్బత్ని చేయడం. మీరు కూడా అయితే ఈ వేసవిలో తప్పకుండా ఈ హెల్దీ డ్రింక్ని ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.